ఇప్పుడు అనసూయ 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. మీరే అంటే టీవీలో వస్తే చూసాం, అది 50 లక్ష నాకు కోట నాకు తెలియదు, కానీ అంత పెద్ద లావిష్ ఇల్లు కట్టింది అంటే ఆమె ఒళ్ళు చూపించి సంపాదించిందా, యాంకరింగ్ చేసిందా, కష్టపడిందా, ఏం చేసినా తన ఫ్యామిలీ కోసమే తప్ప ఇతరులు ఎవరైనా ఒక 5 మంది 10 మంది ఎవరన్నా బాగుపడ్డారా? ఒక్క మాట. ఇవాళ నేను ఒకటి దాంట్లో చూసిన, ఒక దళితుడు ఏమంటున్నాడు, మగ పిల్లగాడు వాడు అయిపోయి అనసూయ నిండుగా బట్టలు కప్పుకుంటే మేము ఎలా చూడకుండా ఉండాలి, అయ్యో మీరు అని అంటున్నాడు. అంటే నేను అదే చెప్తున్నా అనసూయ భర్తకి, బాబు మన భార్య మనకే సొంతం అనుకుంటాం, కానీ చూడని అంటాడంట. నేను అది ఇది ఓపెన్ కావట్లేదు సార్, ఆయన అది మా హస్బెండ్, నేను మీకు తర్వాత పంపిస్తాను, ఒకసారి చూడండి, మీరు పక్కన వెయ్యండి. నా భర్తకి ఎవరైనా ఏమనుకొని నువ్వు మూగా ఇలాంటి డ్రెస్సెస్ మొత్తం వాళ్ళ హస్బెండే కొంటాడంట. అంటే వాడు ఎంత దరిద్రుడు అయితే ఇలాంటి పనులు చేస్తాడు సార్? మీరు ఒక మాట చెప్పండి, ఒక భార్యగా అంటే నీ భార్య ఎన్ని వేషాలనే ఎందుకు సార్ ఆ దరిద్రమైన సొమ్ము? దాని మీద ఆస్తి సొమ్ము మీద బతికేడో మొగోన బతకా సార్, పూ అని బతుకు పోడగాను. నేనైతే అదే అంట. ఇంకోటి మేడం, వాళ్ళ బాబు గురించి ఒకసారి చెప్పింది, మా బాబుకి ఇష్టం, మా బాబు పెద్ద బాబు మీకు పంపిస్తాను సార్, వీడియోస్ పంపిస్తాను. నిన్న నుంచి ఓపెన్ కావట్లేదు మరి నా ఫోన్ లో. అయితే వాట్ ఈస్ దిస్ మమ్మీ అని అడిగాడండి. ఏ స్టూపిడ్ స్టాప్ అనేదంట. అంటే ఒక కడుపులో పుట్టిన కొడుకు కూడా నిన్ను అసహించుకుంటున్నా అంటే నీ బతికెందుకు? ఎవడి కోసం నీ సంపాదన, ఎవడి కోసం ఈ లావిష్, ఎవడి కోసం ఈ ఆరాటం అని నేను అడుగుతున్నా. ఇవాళ నిన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు అంటే నువ్వే ఊరుకొచ్చావు బయటికి, రెస్పాండ్ అయినావు కూడా చెప్తున్నా. ఎంతమంది నోర్లు మూపిస్తావు, నువ్వు కూడా మూసుకొని ఉంటే అయిపోయేది. నేను అది ఒక్కటే చెప్తున్నాను సార్, మహిళా కమిషనర్ కూడా ఈమెను పిలవాలా, పిలిపించేసి ఇది నువ్వు మగవాళ్ళని రెచ్చగొడుతున్నావు, దీనికి సమాధానం చెప్పు అని చెప్పేసి పిలిచినప్పుడే దీనిలాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళకు కూడా కొంచెం నోరు మూసుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. బట్టలు ఇప్పితేనే మాకు ఆఫర్స్ వస్తాయంటే అది లైఫ్ కాదు సార్. నేను అనేది ఏంటంటే ఆడదాని అందం ఉన్నన్ని రోజుల వరకే ఓపిక శక్తి, అందం పోయిన తర్వాత ఆడదాని దేహం వేస్ట్ సార్. నేను అనేది ఏంటంటే కష్టాన్ని నమ్ముకో. నేను ఇంకొకటి, ఆడది ఉద్యోగం చెయ్యాలి, కుటుంబాన్ని పోషించాలి, నేను కాదన్నాను. ఇప్పుడున్న నవే డేస్లో ఇద్దరు కష్టపడాలి, కానీ ఒళ్ళు చూపించి సంపాదించే డబ్బు అంటే అది కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళకి దిక్కులేని పరిస్థితిలో దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళది వేరు, అది డిఫరెంట్. నేను వాళ్ళని ఒక దేవతల్లాగానే పోలుస్తాను. ఎందుకు అంటే పొట్టకుటి కోసం, పిల్లల కోసం, ఇవేమో బలిపెక్కి కొవ్వెక్కి మదమెక్కి 50 కోట్ల ఇల్లు కాదు, 50 రూపాయలు 500 ఇల్లు రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది మహిళలు ఉంటారు. కానీ పూటకు లేకున్నా గుణానికి గొప్పగా ఉంటారు, అలా బతకాలి సార్. కానీ ఇది ఒక బతుకు అనరు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, మీరు ఇంకొక విషయం కూడా, మనం చనిపోయిన తర్వాత ఒక ఆడదాన్ని డెడ్ బాడీని కాష్టాల మీద పెట్టేటప్పుడు కూడా చీర కూడా పక్కకు పోనీయరు. ఇక్కడ అంటే బాడీయే కదా చూస్తే అంటే చనిపోయినా కూడా దాని శవం కూడా ఒక అవయవం బయటకు రాకూడదు అని ఇది సనాతన ధర్మం. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న నేను ఒకటి అడగదలుచుకున్నా, దయచేసి పవన్ కళ్యాణ్ అన్న, సనాతన ధర్మం అంటే ఏంటి? మీరొక్కసారి మీ బ్రదర్ ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు గారిని అడగండి, సనాతన ధర్మం అంటే సగం సగం బట్టలు వేసుకోవడం సనాతన ధర్మమా? మరి మీరు సనాతన ధర్మం అని చెప్పి ఎంతో మంది మహిళలను ప్రభావితం చేస్తున్నారు. వీర మహిళలు జనసేన పార్టీలో చాలా మంది ఉన్నారు. పద్ధతిగా ఉంటారు. మరి ఈ కలుపు మొక్క ఎక్కడి నుంచి వచ్చింది నాగేంద్ర బాబు అన్న? మీ సనాతన ధర్మం అనేది నాకు చాలా నచ్చుతుంది. మీరు ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా 60 ఏళ్ళు వచ్చినా ఈయనకు బుర్ర ఎందుకు వెదగలేదు? చిరంజీవి గారు ఎంత బాగుంటారండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత పద్ధతిగా ఉంటారండి. మరి వీళ్ళేందండి, వీళ్ళ ఇంట్లో కలుపు మొక్కలాగా, తులసి వనంలో గంజాయి మొక్కలాగా, ఎంత గలీజండి. బా, అసలు చెప్పులతో కొట్టాలా దేనికి బాబు? అంటే ద్రౌపది వస్త్రాధారణ జరిగినప్పుడు యుద్ధాలు జరిగితే చీరలు ఇవాళ బట్టలు నిండు కప్పుకోమంటే దీనికా సార్ శివాజీని చెప్పుతో కొట్టేది? ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ అన్న పరువు తీస్తున్నావు? ఆయన పరువు ఆయన ముఖం ఏడబెట్టుకోమంటావు? నిన్ను ఓడబెట్టమన్నాడా ప్రెస్ మీటు? కిక్కెక్కిచ్చింది అనసూయ నీకు? చెప్పు మరి. మరి ఇట్లనే అడుగుతారు అందరూ. వయసు పెరగంగానే కాదు అనా, కొంచెం బుర్ర కూడా వెదగాలి.
గుర్తుపెట్టుకోండి. మీలాంటి సెలబ్రిటీస్ ఇట్లా మాట్లాడుతుంటే అందరు రెచ్చిపోతుంటారు. మీరు ఒక్కటే చెప్తున్నది ఇదొకటి నాన్ వెజ్ అదే అడగబోతున్నా. గురించి చెప్పండి. వాడొక్క నిష్టదరిద్రుడు అన్న, నేను చెప్తున్నాను కదా సార్, వానంత నిష్టదరిద్రుడు. వాడు ఇప్పుడు దొరికితే మాత్రం వాడిని ఇండియా రాడు. ఇది వస్తాడండి సనాతన ధర్మం మోడీ గారు తీసుకురావాలి. ఎక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? మీరు సీతమ్మని, శ్రీరామచంద్రుడు మీ దేవుడు అన్నాడు కదా, నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నా. శ్రీరామచంద్రుడు రాముడు అన్నప్పుడు రాముని భార్యని సీతమ్మను కూడా అవమానించిండు. మీకు కలేజా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి ఇక్కడ పిలిపించాలి. అలాంటి యదవలు మళ్ళీ ఇంకోసారి కాలు కూతలు కుయ్యొద్దు అనేది నేను డిమాండ్ చేస్తున్నా. అరే వాడు విజయనగరం నుంచి వచ్చి, వాడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే మనోడు కదా డెవలప్ అయింది అనుకున్నాం. కొవ్వెక్కి డబ్బెక్కినాక కొవ్వెక్కి మదం ఎక్కిందండి. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? శివాజీ గురించి వాళ్ళ అమ్మను డాష్ అంటావారా నువ్వు? నీ అమ్మని అనర్రా, నీ పెళ్ళాన్ని అనర్రా? అంటే ఒక ఆడదాన్ని శివాజీ మాట్లాడితే వాళ్ళ అమ్మని ఎందుకురా డాష్ అంటున్నావు? చాలా తప్పు. వజ్జనా కొడక, సిగ్గుండాలి నీకు. ఏ పాట్ కా పాట్ కట్ చేయాలి, అప్పుడు నీకు వాడు ఇయ్యాల సారీ చెప్తాడంట. ఎక్కడ సారీ చెప్తారు సార్? అంటే నువ్వు అనాల్సిన అని సారీ కాదు, మీరు అనొచ్చు ఆ మాట. శివాజీ సారీ చెప్పలేదంటే శివాజీ మాటలలో దొరలింది. ఇదేమో వాంటెడ్లీ మాట్లాడిండు కాబట్టి వీడిని మాత్రం వదలొద్దు, వీడిని మాత్రం చెప్పుల దండలు మెడకేయాలి. అరే నాన్ వెజ్ గా నువ్వు దొరకాలి కానీ కొడక, నువ్వు ఇండియా రావనుకుంటున్నావు కానీ నీ అయ్య మొగుడిని కూడా తోలుకొస్తాం. నువ్వు అనుకుంటున్నావా? నిన్ను మాత్రం వదిలేదు లేదు. ఆల్రెడీ 1 లక్ష ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. ఇంకా వాడిని కేర్ ఆఫ్ ఉత్పాద్ గడ ఎత్తాడు. కనీసం అదన్నీ చేస్తాం కదా మనం. అక్కడ ఏం బతుకుతాడు వాడు? 100%. ఇలాంటి చెత్తనా కొడుకులని సమాజం ఏమిస్తుంది? వాడుకో పాటు ఆర్జీవి గాడు వాడొకడు, వాడో ఎదవా. ఇలాంటి వాళ్ళు ఏం నడుస్తుంది సార్ చెప్పండి? సమాజానికి ఏమిస్తున్నారు వీళ్ళు? వాడేమో ఆడదాని తొడల మీద మందు పోసుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నట్టు. వాడి బిడ్డ ఎంత వయసుందో కూడా తెలియదట, ఏం చదువుతుందో తెలియదు. ఏం కనీసం ఎంత ఎదవైనా భార్యను పట్టించుకోడు. కడుపులో పుట్టిన పిల్లని అయితే పట్టించుకుంటాడు కదా. వాడు కడుపులో పుట్టిన పిల్లని కూడా పట్టించుకున్నప్పుడు వాడు ఎదవనే, వాడు మనిషి అయితే కాదు. అది మాత్రం 100%. నేను అనేది ఏంది సార్ అంటే, పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పే వాళ్ళకి రోజులు లేవు. వచ్చిందమ్మా వయ్యారి బామ అంటారు. నన్ను కూడా అంటుండొచ్చు కొంతమంది. నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ వినవనుకుంటే నేను చెప్పట్లేదు. సమాజంలో ఇట్లయితే ఒక స్త్రీ పరిపూర్ణంగా ఉంటది అనేది నేను అంటున్నాను. గౌరవప్రదంగా ఉండమంటున్నాం సార్. చీరలో అందం లేదా సార్? వర్ణించలేమా? లంగవాణి వేసుకుంటే మనకి ఏ పాట్ కనిపించాలో అవే కనిపించినంతగా ఉండాలి సార్, అది అందం. తింటున్నామని బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతామా? బాపు గారు గీసిన బొమ్మల నవల చూడండి ఒకసారి, ఎంత బాగా ఒక మహిళ గురించి ఎంత చక్కగా వర్ణించిండు. చక్కగా జుట్టు పెట్టుకొని మళ్ళీ గరికపాటి గారు చెప్తూనే ఉంటాడు, రోజు చెప్తుంటేనే ఉంటాడు. గరికపాటి గారు రోజు గడ్డి బీక్తానే ఉంటాడు. ఇలా ఇట్లాంటి వాళ్ళు మా కొంతమందిని అంటేనే ఉంటాడు ఆయన. ఆయనకి ఎవరినైనా అంటేనే ఉంటాడు. కొంతమంది ఉండాలి సార్ అట్లాంటి. ఏం సార్ ఇది? సంకలల్లో బొచ్చు చూపించుకుంటూ, బొడ్లు చూపించుకుంటూ, ఇవి చూపించుకుంటూ, ఇదా సార్? ఇదేనా స్వేచ్ఛ అంటే? ఇదేనా? ఇది కాదు. మన భారతదేశంలో నలుగురితో మనం బతుకుతున్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. లేదు నేను అన్ని ఇప్పుకొని తిరుగుతా, నేను సగం గుడ్డలు వేసుకుంటా అంటే అడవిలో పోయి బతుకు.